అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం తాడేపల్లిగూడెం పట్టణంలో జీవీ మాల్ సెంటర్లో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించినట్లుగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని వివిధ యోగా కేంద్రాలకు చెందిన యోగా గురువులు, యోగా సాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అని పేర్కొన్నారు. ఈ రోజు జీవీ మాల్ సెంటర్లో ఏర్పాటును మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, పట్టణ సిఐ బోనం ఆదిప్రసాద్, డిఈ వెంకటరమణ, ఆరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, యోగా గురువు కరిబిండి రామకృష్ణ, డిపిఓ జగదీష్, ఏఈ హరీష్, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, మున్సిపల్ సిబ్బంది పరిశీలించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు యోగా కార్యక్రమం జరుగుతూ ఉండగా ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు జీవీ మాల్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పట్టణ సీఐ వెల్లడించారు. ఇక పట్టణ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను కోరారు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి అండి, రేపు వరల్డ్ యోగా దినోత్సవం సందర్భంగా మన తాడేపల్లిగూడెం పట్టణంలో సుమారుగా 2000 మందితోటి ఇక్కడ జీవీ మాల్ సెంటర్లో యోగా కార్యక్రమం ఉదయం 5:30 నుండి 7:30 వరకు అరేంజ్ చేయడం జరుగుతుంది. కార్యక్రమానికి ఇతర ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యుల వారు కూడా హాజరవుతారు. ఇతర డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా వస్తారు. ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది మనం ప్రత్యేకించి పిలక్కలేదు. ప్రతి యోగా సెంటర్లో అందరూ యోగా టీచర్స్, యోగా ట్రైనర్స్ అందరూ ఎవరైతే యోగా సెంటర్లు నడుపుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రజానికాన్ని అందరూ కూడా ఇక్కడ తీసుకురావాలి. అలాగే మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆల్ సెక్రటరీస్ అంటే ఏఎన్ఎంస్, మెడికల్ ఆఫీసర్స్, అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ స్టాఫ్, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా, మన మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా, అలాగే ఇతర డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శాఖ అధికారులు, ఆ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఈ యోగా కార్యక్రమానికి హాజరయ్యి తాడేపల్లిగూడెం పట్టణంలో జరిగే యోగా కార్యక్రమం స్టేట్లోనే నెంబర్ 1గా నిలిచేలాగా మీరు అందరూ కార్యక్రమంలో భాగస్వాములయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానని కోరుతున్నాం. అలాగే పట్టణ ప్రజలందరూ కూడా యోగా ఎవరైతే నేర్చుకుంటున్నారో వారందరూ కూడా రావచ్చు. యోగా నేర్చుకోకపోయినా జనరల్గా కూడా యోగా చేయడానికి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయొచ్చు. ప్రజలందరూ కూడా స్వాగతం అండి. అందరికీ రేపు ఉదయం 6 గంటలకి టైంకి 6 గంటలకి స్టార్ట్ అవుతుంది, 7:30కి క్లోజ్ అవుతుందండి. దయచేసి టైం మెయింటైన్ చేయండి. అందరూ 6 గంటలకి ఇక్కడ ఆశీలు కావాల్సిందిగా పట్టణ ప్రజలందరూ కోరుతూ ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం. అందరికీ నమస్కారం అండి. తాడేపల్లిగూడెం పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ రేపు జరగబోయే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన పట్టణంలో ఉన్న అధికారులందరూ, మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అలాగే పోలీస్ శాఖ వారు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మన తాడేపల్లిగూడెంకే చక్కటి వాతావరణం ఉన్నటువంటి ఈ సెంటర్లో, బస్టాండ్ పక్కనే ఉన్న జీవీ మాల్ ఏరియాలో. కాబట్టి ఇప్పటివరకు యోగా ఎవరైనా నేర్చుకోకపోయినా కానీ వారు వచ్చి రేపు ఒక 45 నిమిషాల పాటు ఇక్కడ కామన్ యోగా ప్రోటోకాల్ జరుగుతుంది కాబట్టి దానిని నేర్చుకుని తర్వాత తన జీవితంలో దానిని ఒక భాగంగా చేసుకుంటే అందరిలో కూడా ఆరోగ్యం వెల్లివిరుస్తుంది. ఈ మెడికల్ బిల్స్ తగ్గిపోతాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక యోగా కార్యక్రమాన్ని అన్ని వర్గాల వాళ్ళు కూడా, ప్రజలు, కులాలకి మతాలకి అతీతంగా దీన్ని అందుకుని వాళ్ళ జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. రేపు మన గౌరవ ముఖ్యమంత్రి వారు బాబా రామ్దేవ్ గారిని ఆహ్వానించడం జరిగింది. హరిద్వార్ నుంచి విజయవాడలో జరగబోయే కార్యక్రమానికి యోగా గురువు, ప్రపంచ ప్రఖ్యాత యోగా గురువు హాజరవుతున్నారు. అలాగే ఇక్కడ మనం కూడా ప్రతిష్టాత్మకంగా కమిషనర్ గారు మరియు సిఏ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు మిగతా కూటమి నాయకులందరూ కూడా దీంట్లో పాల్గొని అన్ని వర్గాల వారికి దీన్ని అందించాలని వారు కూడా రోల్ మోడల్గా వాళ్ళతో పాటు సాధన చేయడానికి సమాయత్తం అవుతున్నారు. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చక్కగా జరుగుతున్నాయి. కనుక పుర ప్రముఖులకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, రేపు ఒక్కరోజే కాకుండా జీవితాంతం ఇది చేసుకోవడానికి నిష్ణాతులైన గురువుల ద్వారా మీరు దీన్ని అందుకుని మీ జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై గురుదేవ్ అండి.